ఒక రాక్షస క్రీడ జరగబోతుంది. రేవంత్ రెడ్డి లియోనల్ మెస్సీ వర్సెస్ గుంపు మేస్త్రి మ్యాచింగ్. మెస్సీ గ్రౌండ్లో ఫుట్బాల్ ఆటగాడు, గుంపు మేస్త్రి ఏమో కోర్టులో ఓటుకు నోటు కేసులో కేటుగాడు. అత్త సొమ్ములు అల్లు దానం చేసినట్టు 100 కోట్ల రూపాయలు. సింగరేణి కంపెనీ ఏమో స్పాన్సర్, రేవంత్ ఏమో డాన్సర్ అయిపోయింది. అనేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు? అంతర్జాతీయ ప్రాముఖ్యత తీసుకొచ్చే విధంగా కేటీఆర్ గారు ఫార్ములా కార్ ఈ రేస్ అంత గొప్పగా ప్రపంచ దిగ్గజాలను తీసుకొచ్చి హైదరాబాద్ నగరానికి ప్రపంచ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చిన ఆయనకి అవినీతిని అంటగట్టాడు. ఒక 54 కోట్లకే 54 కోట్ల విషయంలో లేని అవినీతిని ఆయనకు అంటగట్టి ఆయన కేసు బుక్ చేయించాడు. మొన్న మిస్ వరల్డ్ కేసులకేమో 200 కోట్లు ప్రజా డబ్బు దుర్వినియోగం చేసిండు. ఇలా ఫుట్బాల్ ఆటకు ఆయన ఫుట్బాల్ ఆటగాడు ఆయన కావచ్చు, ఆడుకోండి ఇంట్లో ఆడుకో. కానీ సింగరేణి ప్రజల రక్తపు మాంసం నువ్వు ఫుట్బాల్ ఆటగాడు అయితే ఆడుకో, మాకు అభ్యంతరం లేదు. రోజు గ్రౌండ్కో ఆడుకో. ప్రజల జీవితాలతో ఎందుకు ఫుట్బాల్ ఆడుతుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మెస్సీ సాకర్ దిగ్గజం మెస్సీ, మన మేస్త్రి ఏమో ఒక బ్రోకర్ దిగ్గజం అని చెప్పి సందర్భంగా తీసుకుంది. ఎందుకంటే ఫుట్బాల్ ఆయనతో ఆడుతున్న ముఖ్యమంత్రి నీకేం దయచో? ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసి, సింగరేణి సొమ్ము దుర్వినియోగం చేసి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉన్నా. మెస్సీ ఆడేది సాకర్ గేమ్ అయితే రేవంత్ ఆడేది జోకర్ గేమ్ అయిపోయి ఆయన ఒక బ్రోకర్గా మిగిలిపోతుంది రాష్ట్రంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. అది హైదరాబాద్ ప్రతిష్ట పెంచే ఈవెంట్ కాదు, కోట్లు కొల్లగొట్టే పేమెంట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. కోట్ల రూపాయలు ఒక్కరోజు 100 కోట్లు సొమ్ము సింగరేణిది, సోకు రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, అత్త సొమ్ము అల్లుడు దానం చేసింది. సొమ్ము ఒక్కడిది, సోకు ఒక్కడిది. సొమ్ము సింగరేణిది, సోకు ఏమో రేవంత్ రెడ్డి. సింగరేణి స్పాన్సర్, రేవంత్ రెడ్డి ఏమో డాన్సర్ అయిపోయింది ఈ ఆటల. ఇది ఒక రాక్షస క్రీడ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఈ సింగరేణి పుడమతల్లి గర్భంలో నల్ల బంగారు సిరులు పండిస్తున్న కార్మికుల శ్రమను అవమానించడమే. మన యొక్క రక్తం చెమట, సింగరేణి కార్మికుల రక్తం చెమట 100 కోట్లు స్పాన్సర్ చేయించిన రాక్షస ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. తమ కష్టార్జితాన్ని, సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని ప్రైవేట్ ప్రోగ్రాం కొరకు దుబారా చేస్తున్నపై బగ్గుమంటున్న కార్మిక వర్గం. ఇదే 100 కోట్లు తమ పిల్లల భవిష్యత్తు కోసం, తమ హెల్త్ కోర్ కోసం, తమ ఫ్యూచర్ కోసం కేటాయించుంటే కార్మిక వర్గం అంతా శుభాకాంక్షలు తెలిపేది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి కార్మికుల దాకా ఆగమైపోయారు. ఇచ్చేటోడికి పైసలు ఇస్తలేడు, దేవుళ్ళ మీద ఒట్లు పెడుతుడు. ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకపోతారని దొంగలాగా ఇస్తున్నట్టు. డబ్బులు లేని ముఖ్యమంత్రి గురుకులాలలో అన్నం పెడతలేడు. ఉదయం పూట టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వలేని ముఖ్యమంత్రి పురుగుల అన్నం పెట్టి, విషాహారం పెట్టి దావుకాలలో ఏరిపోతూ ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటూ పిల్లగాని పట్టించుకోకుండా సింగరేణి సొమ్ముని ఆర్భటాలు ఖర్చు చేయడంపై విద్యావేత్తలు, రాజకీయ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. ఇగో ఇందాక తొలి వెలుగు ఈ మెస్సీ అనే ఆటగాడికి ఒక్క ఫోటో దిగితే 10 లక్షలు. మీరు వినండి. ఫోటో
ఒకసారి మీడియా మిత్రులు చూపించాలి. 10 లక్షల రూపాయలు ఇస్తారు. ఆయన డిమాండ్ పెట్టి ఇప్పుడు జీవన్ రెడ్డి అనే వ్యక్తి పోయి ఫోటో దిగాలంటే 10 లక్షల రూపాయలు. అట్లా ఒక ఫోటోకే 10 లక్షలు అయితే ఆ దేశం నుంచి ఈ దేశంకి వచ్చి ఆట ఆడినందుకు ఎన్ని పైసలు ఇవ్వాలి? స్పాన్సర్ 100 కోట్లే. ఒక ఫోటో కంటే ఇది మళ్ళీ ఇది ఇల్లీగల్, ఇది క్విడ్ ప్రోకో కాదా? మరి ఆయన తీసుకొచ్చి ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలోనేమో అవినీతి అంటగట్టి, లేని విషయాలు అంటగట్టి, ఉన్నది లేనట్టుగా చిత్రీకరించి కేసు బుక్ చేసి కేటీఆర్ క్యారెక్టర్ డిసాస్టర్ చేసే ప్రయత్నం చేసాం. మరి ఇదేంటి? ఇది క్విడ్ ప్రోకో కాదా? ఇంకో విషయం, ఈ ఫోటోలో మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమిరేట్స్ యొక్క ఫోటో పెట్టుకొని ఆడుతుంది టీషర్ట్. ఎమిరేట్స్ అనేది లక్షల కోట్ల కంపెనీ, దుబాయ్ కంపెనీ. మరి వాళ్ళకి ఎందుకు ప్రమోషన్ ఇస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి? తెలంగాణ 1200 అమరవీరులు చనిపోయిన తర్వాత 14 ఏళ్ల ఉద్యమం, 1969 నుంచి ఇప్పటికి ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణని ఇలా ఈ ముఖ్యమంత్రి దుబాయ్ షేక్ల కోసం ఎమిరేట్స్ ఏదైతే ఎయిర్వేస్ ఉందో దాన్ని, ఎయిర్లైన్స్ ఉందో ప్రమోట్ చేస్తుంది. ఈ ప్రమోట్ చేసేందుకు నీ వాటా ఎంత? దుబాయ్లో నీ షేర్ ఎంత ఉంది? దుబాయ్ షేక్లతో నీ షేర్ ఎంత ఉంది? ఈ విషయం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియజేయాలి. ఒకవేళ లేకపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, బాధ్యత గల ముఖ్యమంత్రి, నువ్వు ఎవరు టీషర్ట్ అంటే వాడి టీషర్ట్ వేసుకొని వాడికి ప్రమోషన్ ఇచ్చి వాడికి ఎందుకు అడ్వర్టైజ్ చేస్తూ ఉన్నాడని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నాను. మన ప్రధానమంత్రి, హోంమంత్రి అమిత్ షా గారి విషయంలో జోక్యం కల్పించుకొని ఆయన మీద దీని వాటా ఎంత, దీనికి వచ్చిన డబ్బులు ఎంత, ఈ టీషర్ట్ ఎందుకు వేసుకున్నాడో, దీని ప్రమోషన్ ఎంతనో క్వశ్చన్ చేయవలసిన అవసరం ఉంది. దీంట్లో కూడా ఈడీ, సిబిఐ ఇన్వాల్వ్ కావాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ 8 మంది మంత్రులు, ఎంపీలు ఉన్నారు కదా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహాయక మంత్రి, హోం సహాయక మంత్రి, ఈ విషయంలో మీరు సుమోటోగా తీసుకొని దీన్ని కేసు బుక్ చేయాల్సిందిగా నేను బీజేపీ ఎంపీలకు డిమాండ్ చేస్తూ ఉన్నాను. సర్కార్ నిర్లక్ష్యం కారణంగా గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలు కోకొల్లుగా అవుతుంది. ప్రభుత్వ ధనాన్ని ఈ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దుర్వినియోగం చేస్తుందని చెప్పి సందర్భం తెలియజేస్తుంది. అయినా ఇట్లాంటి సంఘటనలు జరిగినా కానీ ఏం పట్టకుండా ఫుట్బాల్ ఆట కోసం ఢిల్లీకి వెళ్ళి మరీ అధిష్టానం ఆహ్వానాలు అందిస్తుంది. ఎంత ఘోరం అంటే రాహుల్ గాంధీకి ఆహ్వానం అందించడానికి ప్రైవేట్ జెట్లో మళ్ళీ అందించి ఇక్కడ ఆటకు అందడానికి ప్రైవేట్ జెట్లు వస్తుంది. ఇది ఒక అదనపు ఖర్చు. అంత అర్జెంటుగా వాళ్ళని పిలవడం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇది కార్మికుల రక్త మాంసంతో పోగైన సింగరేణి సొమ్మును కాంగ్రెస్ ప్రభుత్వం తన సోకులకు సరళిస్తున్నది వాస్తవం కాదా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ నాయకులను నేను అడుగుతా ఉన్నా. ఇది మంచి పద్ధత? పేద బడుగు బలైన వర్గాలైన కార్మికుల యొక్క రక్త మాంసంల మీద ఫుట్బాల్ ఆట ఆడుతుండు, రక్త మాంసం ముద్దలతో ఫుట్బాల్ ఆడుతుండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కార్మికుల కష్టార్జితాన్ని మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేస్తాం. 100 కోట్లు అంటే మామూలు విషయం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ క్రీడాకారులు మెస్సీ ఆడబోయే ఫుట్బాల్ మ్యాచ్కు సింగరేణి సంస్థతో ప్రభుత్వం స్పాన్సర్ చేయించింది. చాలా మందికి తెలియని విషయం, ఎక్కడి నుంచి డబ్బులు పెడుతుంది, ఏం పెడుతుంది? అత్త సొమ్ము అల్లుడు దానం చేశారు, సోకొక్కడిది సొమ్ముకొడు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క పనితీరు అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. సింగరేణి సంస్థకు సంబంధించిన డబ్బును ఇష్టారాజ్యంగా వాడడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. రేవంత్ ఆడుతున్న దొంగాట కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ప్రాక్టీస్ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించే టాక్టిక్స్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. కేటీఆర్ గారి యొక్క ఫార్ములా ఈ కేసు ఏదైతే ఉందో ఆ కేసుకేమో అవినీతిని అంటగడుతుంది. ఇది డైరెక్ట్ క్విడ్ ప్రో కాదా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను. ఒక్క 56 కోట్ల విషయంలో ఆ రోజు
మరి విచ్చలవిడిగా మాట్లాడి కేటీఆర్ క్యారెక్టర్ డిసాసినేషన్ చేసిన నువ్వు 200 కోట్లు మిస్ వడాలకు, అదేవిధంగా 100 కోట్లు ఈ మెస్సీ వర్సెస్ గుంపు మేస్త్రి క్రీడలో ఒక రాక్షస క్రీడలో భాగమైనటువంటి దీన్ని ఖర్చు చేస్తున్న ఈ యొక్క 100 కోట్ల విషయంలో నీ మీద ఎన్ని కేసులు పెట్టాలో కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీలు, నిజామాబాద్ జిల్లా కేంద్ర సహాయక మంత్రి, హోం సహాయక మంత్రి బండి సంజయ్, హైదరాబాద్లో కిషన్ రెడ్డి మంత్రి గారు, అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ ఈటల రాజేందర్ గారు, మల్కాజ్గిరి ఎంపీ మిగతా 8 మంది రఘునందన్ గారు, మీరంతా ఢిల్లీకి వెళ్ళండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిపై కేసులు బుక్ చేయాల్సిన బాధ్యత మీపై ఉందని చెప్పి నేను బీజేపీ నాయకులకు డిమాండ్ చేస్తూ ఉన్నాను. లేకపోతే మీతో కూడా ప్రజలు ఫుట్బాల్ ఆడతారు, ఖచ్చితంగా బీజేపీ నాయకులతో కూడా గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. 6 గ్యారెంట్లపై రాహుల్ గాంధీ నోరు మెదపలేదు. గతంలో వచ్చి ఒక విచిత్రం ఏంటంటే బీసీ రిజర్వేషన్ గురించి ఢిల్లీలో ముఖ్యమంత్రి ఉన్నాడు, ఢిల్లీలో రిజర్వేషన్ గురించి కొట్లాడ జరుగుతుంది, అక్కడ అటెండ్ కాలే. కానీ ఇవాళ ప్రైవేట్ జెట్లో వస్తున్నాడు, ప్రైవేట్ జెట్లో ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి మెస్సీ వర్సెస్ గుంపు మేస్త్రి ఆట ఆడడానికి ఆయన ఇక్కడికి వస్తుండు. దీన్ని కూడా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఎన్నికల హామీలు అమలు చేయడానికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఢిల్లీలో ఇవాళ అక్కడి నుంచి బయలుదేరదాన్ని కూడా మొత్తం ప్రజలు యావత్ తెలంగాణ మొత్తం తిరగబడుతుంది, వ్యతిరేకిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రధానంగా తెలంగాణ ప్రజలకు, నిజామాబాద్ జిల్లా ప్రజలకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొదటి ఫుట్బాల్ ఆటలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 40% పైన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు గెలిచి రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ ఆడుకున్నారు, గోల్ కొట్టి. అదేవిధంగా మళ్ళా రేపు 2వ విడత జరగబోతుంది 14వ తారీఖు నాడు. 2వ విడతలు కూడా భారీ ఎత్తున ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరలేవు కాబట్టి 2వ విడతలో కూడా మీరు ఫుట్బాల్ రేవంత్ రెడ్డితో ఆడండి. గ్రౌండ్లో 2వ గోల్ చేసి సెమీఫైనల్లో గెలిచి 3వ విడతలో కూడా 17వ తారీఖు జరగబోతున్నాయి కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఒక జూటా పార్టీ, ప్రజల సొమ్ము ఇట్లా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు సింగరేణి సొమ్ము ఈయన వాడుకొని ఈయన ప్రత్యేకమైన ఆట గురించి, ఈయన బ్రాండ్ ఇమేజ్ గురించి, తెలంగాణ అమరవీరుల రక్త ముద్దలపై ఏర్పడిన తెలంగాణ సొమ్ముని కాజేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి మరి 3వ విడతలు కూడా మీరు ఆలోచించండి. ప్రజల మంచిగానే నిర్ణయం ఇస్తూ సర్పంచ్ ఎలక్షన్లో మీరు చెప్పినట్టు ఎలక్షన్ ఏమైనా సెలక్షన్ కేసీఆర్ అన్నట్టుగానే జరుగుతుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు 95% సర్పంచులు గెలిచినాం. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు, 40% పైన మొదటి విడత అయిపోయింది. నిన్ను ఫుట్బాల్ ఆడుకున్నారు, 2వ విడతలో కూడా ఫుట్బాల్ ఆడుకుంటారు, 3వ విడతలో కూడా ఫుట్బాల్ ఆడుకొని గోల్ చేసి విజయం సాధించాలా. మీరంతా మాకు మద్దతుగా ఉండాలని చెప్పి కూడా జిల్లా ప్రజలు, జిల్లా అధ్యక్షుడిగా జిల్లాలో జరగబోయే 2వ, 3వ విడతల్లో కూడా మొదటి విడతలో వచ్చిన రిజల్ట్ ఇవ్వాలని చెప్పి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ లియోనెల్ మెస్సీ వర్సెస్ గుంపు మేస్త్రి యొక్క ఆట ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల, సిబిఐ చేత ఇన్వెస్టిగేషన్ జరగాల. దీంతో జరిగిన ఫోటో ఎమిరేట్స్ మళ్ళీ ఈ టీషర్ట్ ఆడుకొని దుబాయ్ షేక్ నుంచి ఎంత తీసుకున్నావు, ఎమిరేట్స్ కంపెనీ నుంచి ఎంత తీసుకున్నావు, దుబాయ్లో నీకు ఎంత వాటా ఉంటుంది, దీని సిబిఐ ఎంక్వైరీ జరగాల, ఇన్వెస్టిగేషన్ జరగాల. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు దీన్ని పనిచేయాలా, చేయకపోతే దాంట్లో మీకు ఎంత వాటా ఉందో కూడా ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ మీరు కనుక ఈ విషయం సీరియస్గా తీసుకోకపోతే కాంగ్రెస్, బీజేపీలు ఇద్దరిని కలిసి ప్రజలే ఫుట్బాల్ ఆడతారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు, మళ్ళీ జరగబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో, మళ్ళీ జరగబోయే జడ్పీటీసీ ఎన్నికల్లో, మళ్ళీ జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు మీతోని ఫుట్బాల్ ఆడి మిమ్మల్ని ఉడికించి కొడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు జిల్లాలో టూర్ పెట్టుకున్నారు. ఫస్ట్ అంటే ప్రజల సమస్యలు ఏవైతే ఎదుర్కొంటా ఉన్నారో, రైతులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారో వాటన్నిటి కూడా డైవర్షన్ చేయడానికి జిల్లాలు తిరిగి, జిల్లా హెడ్ క్వార్టర్లు తిరిగి ఇనాగ్రేషన్ల పేరు మీద, శంకుస్థాపనల పేరు మీద
మరి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. అదేవిధంగా ఒక దిక్కు ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉంటే గ్లోబల్ రేసింగ్ పెట్టుబడుల పేరు మీద, కొత్త సిటీ నిర్మాణం పేరు మీద అక్కడ ఒక 100-200 కోట్ల రూపాయలు ప్రజాధనానికి వినియోగమైంది. అంతకన్నా ముందు మిస్ వరల్డ్ పేరు మీద మరి అంతకుముందు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్ రేస్ అంటే అన్ని రాష్ట్రాలు పోటీపడి మా రాష్ట్రంలో మేము కార్ రేస్ కార్యక్రమం తీసుకుంటాం, మా రాష్ట్రాలకు ఇవ్వండి అని చెప్పి ఎంతో పోటీపడినటువంటి సందర్భంలో మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తీసుకొచ్చి మరి కార్ రేస్ నిర్వహిస్తే దాంట్లో కేవలం నేను అనుకుంటా 54 కోట్లే సుమారు ఖర్చు అయితే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేని అవినీతిని అండగట్టి మరి కేటీఆర్ గారి మీద కేసులు పెట్టించినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు. మరి ఈరోజు నేను అడుగుతాను, ఒక దిక్కు మిస్ వరల్డ్ పేరు మీద 200 కోట్లు, గ్లోబల్ రేసింగ్ మన పెట్టుబడుల మీద అదొక 100 కోట్లు. ఈరోజు సింగరేణి కార్మికులు ఎంత కష్టపడి భూగర్భంలో కష్టపడి మరి చచ్చులో బతుకుడు అన్నట్టు పనిచేస్తుంది. మరి విరామంగా కృషి చేస్తున్నటువంటి కార్మికుల యొక్క పుట్టగొట్టడానికి ఈరోజు సింగరేణి నుంచి 100 కోట్లు తీసుకొని ఫుట్బాల్ ఆడే కార్యక్రమాన్ని ఈరోజు హైదరాబాద్ చేస్తూ ఉంటాం. 545 గ్రామ పంచాయతీలకు 159కి ఎలక్షన్ జరిగింది మన జిల్లాలో మొదటి. దాంట్లో 35 to 40% బీఆర్ఎస్ సంబంధించిన సర్పంచ్లు రావడం జరిగింది. కొందరు ఏకగ్రీవంగా కూడా ఎన్నికైంది బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్. కాబట్టి మిగతా 386 ఉన్నాయి. ఈ 14 రేపు కొన్ని 17 నాడు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా బీఆర్ఎస్ సంబంధించిన సర్పంచ్ని ఎన్నుకోవాలని నేను మిగతా ఈ జిల్లా ప్రజలందరినీ కోరుతూ, ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టు గ్రామాలు గతంలో స్వర్గంలాగా కల్పించేలాగా ఉండేది. పల్లె ప్రగతి అని, పట్టణ ప్రగతి అని ఎన్నో చేసే గ్రామాలకు అన్ని సౌకర్యాలు కల్పించిన వ్యక్తి గత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నేడు గ్రామాలు అభివృద్ధి పడకేసి ఎటువైన అంటువ్యాధులు, రోగాలు అవన్నీ వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మరి ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎన్నుకున్న బీఆర్ఎస్ పార్టీ సర్పంచులనే, బలపరిచిన సర్పంచులనే ఎన్నుకోవాలని. ఇంకోటి వాళ్ళు భయపెట్టిస్తూ ఉన్నారు, మేము సెంట్రల్ ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం, మేము స్టేట్లు ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం అని. ఏ ప్రభుత్వాలు ఉన్నా డబ్బు వచ్చేది ఏ సర్పంచ్, ఏ పార్టీ సర్పంచ్ అయినా ఖచ్చితంగా డబ్బు, ఆ ఫైనాన్స్, స్టేట్ అండ్ సెంట్రల్ ఫైనాన్స్ డబ్బు ఖచ్చితంగా వస్తుంది. మేము వస్తే, మా సర్పంచ్లు వస్తే మేము డబ్బు రిలీజ్ చేస్తాం, వేరే సర్పంచ్లు వస్తే వీళ్ళకి ఛాన్స్ లేదు. ఖచ్చితంగా డబ్బు అనేది ఏ సర్పంచ్ గెలిచిన వస్తుంది, అది భయపడే అవసరం లేదు. కాబట్టి మరొక్కసారి నేను జిల్లా ప్రజలకు కోరేది ఏంటంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్లే ఎన్నుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ